గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చాలామంది పెద్దలు నాకన్నా ఎక్కువ చాలా విషయాలు తెలిసిన వాళ్ళు, జీవితాన్ని ఎక్కువ అనుభవించిన వాళ్ళు, నాలాంటి వాళ్ళను తీర్చిదిద్దిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రియమైన స్టూడెంట్స్, మీరందరూ కూడా చాలా కష్టపడి ఇక్కడ టైం కేటాయించి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. మీరందరూ కూడా ఏదో నేర్చుకోవాలనేటువంటి తపన మీ లోపల బాగా పట్టుదల కనిపిస్తున్నది. దానికి చాలా సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా నాకు జెట్లా ఉంది, ఎక్కువసేపు మాట్లాడలేను. మీ దగ్గర నుంచే నేను చాలా నేర్చుకోవడానికి ఇక్కడ నిలబడి ఉన్నా. నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి నాకు. అమ్మాయిల నుంచి ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి నాకు. సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు? దానికన్నా ముందు ఒక క్వశ్చన్. ఇక్కడ చాలా మందికి నేను తెలుసు అని చెప్పారు ఇందాక. ఎంతమందికి తెలుసు? ఒక్కోసారి చేతులు ఎత్తండి ప్లీజ్. అందరికీ తెలుసా? దాదాపు 40% ఉన్నారు నేను తెలిసిన వాళ్ళు. ఫేస్బుక్కా, న్యూస్ పేపర్, ఓకే. సో మెనీ థింగ్స్ లైక్ జ్యోతి బనే జ్వాల ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. పేదింటి పెద్ద జ్యోతి సాక్షి వాళ్ళు చెప్పారు. జ్యోతి ప్రస్థానం ఈనాడు వాళ్ళు చెప్పారు. మన టీ న్యూస్ వాళ్ళు ఓ సక్సెస్ ఉమెన్ అని చెప్పారు. ఇవన్నిటికీ కూడా నాకు అర్థం తెలియదు. నాకు ఒకటే తెలుసు, ఎలా దూసుకొని పోవాలా. ఎలా పరిగెత్తాలి, ఎందుకు పరిగెత్తాలి, ఎవరు చెప్పాలి మనకు? ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ద లీడర్, యు ఆర్ ద వన్ పర్సన్ నీడ్ టు డిసైడ్, యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ పవర్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నాకు అంతే తెలుసు. మీకు తెలిసింది మీరు ఒక పేజీ చదివింది మాత్రమే కదా. జీవితం అంటే ఒక పేజీ కాదు, అసలే కాదు. ఒక రోజు ఒక పేజీ. ఒక రోజు గడవాలి అంటే ఒక మనిషి 24 గంటలు టైం గడపాలి. 24 గంటలు అంటే మామూలు విషయం కాదు. చాలా ఈజీగా తీసుకుంటారు, అది నేరం. ఒక డేని ఈజీగా గడపడం అంటే నేరం. తల్లి నుంచి మనం జన్మ పొందిన తర్వాత మన తల్లి మనల్ని పెంచుతుంది, తండ్రి రక్షణ ఇస్తాడు, పెరుగుతాం, పెద్దవాళ్ళం అవుతాం, జ్ఞానం వస్తుంది, విద్యావంతులం అవుతాం. ఆ తర్వాత ఏం చేస్తామో మనకు తెలియదు. మన దారి ఏంటి అని తెలియని వాళ్ళు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. దీనికన్నా ముందు మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ చేయాలి. నేను నా మాటలు తిట్టినట్టుగా ఉంటాయి, తిట్లలాగుంటాయి, నన్ను మన్నించాలి. నా మాటలు వినసొంపుగా ఉండవు. నేను లెక్చరర్ని కాదు. బతుకులో పడుతూ లేస్తూ, పడిన తర్వాత దెబ్బ రుచి చూసిన తర్వాత, తగ్గిన తర్వాత దాని గాయం మానిన తర్వాత ఆ ఉన్నటువంటి బాధ, అందులో ఉన్నటువంటి సంతోషం తెలుసు నాకు. ఎవరైతే సుఖపడి, ఎవరైతే కష్టపడకుండా, ఎవరైతే సుఖాన్ని కోరుకుంటారో వాళ్ళు బతకడానికి అనర్హులు. ఇది మీకు నచ్చదు. ఇక్కడ చాలామంది నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. మీరు క్వశ్చన్స్ రాసుకోండి నా మాటల్లో. డెఫినెట్గా నేను మీ మాట వినాలి. నేను మాట్లాడిన తర్వాత, నేను మాట్లాడినప్పుడు మీకు ఎక్కడ నచ్చలేదు, ఎక్కడ నచ్చింది, ఐ వాంట్ టు హియర్. మీరు మధ్యలోనే మాట్లాడవచ్చు. స్పీచ్ తర్వాత, గంట తర్వాత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.
నా లైఫ్లో జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా, కేవలం లెక్చర్ వినాలనుకుంటున్నారా? రెండు చాయిస్ మీకే. ఓన్లీ జర్నీయా? షూర్. ఐ లవ్ టు లెట్ యు నో. ఎందుకంటే ఈరోజు నేనున్న స్టేటస్లో నా గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. మామూలుగా మంచి స్టేజ్లో ఉన్న వాళ్ళు బ్యాడ్ స్టేజ్ గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు, రైట్? బట్ నాకు చాలా ఇష్టం. నాకు ఆ తిండికి లేకుండా పస్తులున్న రోజులే చాలా ఇష్టం. ఎవ్రీడే గుర్తు చేసుకుంటా నేను. ఇంకా మన దేశంలో మన మధ్యలో అలాంటి వాళ్ళు 50% ఉన్నారు. వాళ్ళందరూ నాలాగా ఎలా కావాలనేటువంటి తపన నాకు ఉన్నది. ఈరోజు నాకు శక్తి లేదు, నేను మీకు మాటల్లో మాత్రమే చెప్పగలుగుతున్నా. కానీ దేవుడు నాకు అవకాశం ఇస్తే చేసి చూపిస్తా. ఐ హ్యావ్ ఎ కాన్సెప్ట్, ఐ హ్యావ్ ఎ డిజైర్, ఐ హ్యావ్ ఎ బర్నింగ్ డిజైర్ టు డూ సంథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మనం చేసే పని విధానం కనుక మారిస్తే మనందరం సాధించగలం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ట్రస్ట్ మీ. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక వ్యక్తి ఒక పని చేయగలిగిండు అంటే ప్రతి వాళ్ళు చేయగలరు. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీ మన దేశాన్ని ఉరికిస్తాంది, మగాళ్ళని పరిగెత్తిస్తాంది. అవునా? మనకెందుకు చేత కాదు? నన్ను అడగండి, నువ్వు సోనియా గాంధీలాగా ఎందుకు లేవని. ఎందుకంటే నేను సోనియా గాంధీని కాదు, నేను జ్యోతిని. నా వరకు నేను బాగానే ప్రూవ్ చేస్తా. ఇప్పుడు 42 years, ఇంకా 20 years ఉంది కదా, డెడ్ లైన్ 60, రైట్? సో నా జర్నీలో, లైఫ్ జర్నీలో 9 stagesలో చెప్తాను మీకు. ఓకే? ప్లీజ్ హ్యావ్ ఎ నోట్, especially women, and ask the questions. I have an answer for every bit of question. Boys kuda నాకు ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్. దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఫేస్బుక్లో నాకు సబ్స్క్రైబర్స్ 4700, ఫ్రెండ్స్ 5000, అందులో గర్ల్స్ 3000. బాయ్స్ ఎక్కువ ఫ్రెండ్స్ కదా. సో దట్స్ వాట్. ఎవ్రీడే నేను ఫేస్బుక్ ఒక 2 hours 3 hours స్పెండ్ చేస్తా టైం. ఇందాక ఉదయ్ కుమార్ గారు చెప్పారు, ఫేస్బుక్ను 2 విధాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి మంచి కోసం, ఒకటి చెడు కోసం. నేను ఉపయోగిస్తాను. టైంపాస్కి కాదు, జనాలని అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను నా రాతలతోని. మొన్న రీసెంట్గా ఒక నోట్స్ రాశాను. ఎందుకయ్యా భయపడతావు? రోజు చస్తూ బతుకుతావా ఈ భయంతో? చేస్తావు ఒకరోజు, ధైర్యం చేసి ఏదో ఒక పని చేయి సాధించడానికి. చేస్తానేమో ఆ రోజు చచ్చిపోతావు, బతుకుతే మాత్రం విజయంతో బతుకుతావు. నేను నిజంగా అదే చెప్తాను. పిరికి పందల్లా బతకడం కంటే చావడం బెస్ట్. ఇక్కడ నేను అనే పదం వాడకుండా మీతో మాట్లాడాలని ఉన్నది. బట్ ఎవ్రీ వర్డ్కి ఎగ్జాంపుల్ నేను. ఒక పేదరికానికి, ఒక తిండి లేకుండా నిద్రపోయిన రాత్రులకి, ఒకరోజు కాలుకి చెప్పులు లేకుండా నడిచిన దానికి, స్కూల్ బ్యాగ్ లేకుండా 5 సంవత్సరాలు నా డ్రీమ్ అలాగే ఉండింది. 10th class వరకు స్కూల్ బ్యాగ్ లేదు నాకు, 5th నుంచి. ఎవ్రీడే ఐ యూస్ టు సీ లాట్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ వేర్ దే హ్యావ్ ఎ బ్యాగ్. నేను చాలా టైనీగా, చిన్నగా ఉండేదాన్ని. ఆర్ఫనేజ్ హోమ్ నుండి చదువుకున్నాను. ఇలా ఇంత పెద్ద బుక్ బండిలు ఉంటే మోసేంత శక్తి కూడా ఉండేది కాదు. ఐ వాజ్ నాట్ దట్ హెల్దీ బేబీ. యాజ్ ఏ చైల్డ్, ఫస్ట్ స్టేజ్లో నేను మీకు చెప్పేది, చైల్డ్ స్టేజ్లో I was having a lot of pain in my heart where I couldn't able to manage myself. Without slipper, without bag, without guidance, without parents, nobody was there. No one till today to guide me, to teach me,
to tell me something, to advise me. Trust me, this is true. మాది విలేజ్ వచ్చేసి నరసింహలగూడెం, వరంగల్ జిల్లా, మామ్నూర్ క్యాంప్ పక్కకి. పేరెంట్స్ వచ్చేసి నాన్న వెంకటరెడ్డి, అమ్మ సరస్వతి. ఈ రెడ్డి కులంలో పుట్టడం నా తప్ప కదా? మరి పనిష్మెంట్ నాకెందుకు ఇచ్చారు? ఈ ప్రభుత్వం పనిష్మెంట్ నాకెందుకు ఇచ్చింది? రెడ్డి కులంలో పుట్టిన పాపానికి నేను ఒక ఆర్ఫన్ లాగా ముద్ర వేసుకొని ఆర్ఫనేజ్ హోమ్లో పెరగాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు మదర్ ఉన్నా కూడా లేదని చెప్పి నేను ఒక ఆర్ఫనేజ్ హోమ్లో పెరిగాను. బాలసదనం, రెడ్డి కాలనీ. రెడ్డి కాలనీ నుంచి లష్కర్బాద్ గర్ల్స్ స్కూల్కి నేను చదువుకోవడానికి వచ్చాను ఎవ్రీడే. పైన నవ్వుతున్నారు, ఎందుకో చెప్తారా ప్లీజ్? మొబైల్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది ఫస్ట్ స్టేజ్. మీరు జర్నీ అడిగారు కాబట్టి ఎక్కడ నా లైఫ్లో హ్యాపీగా సంతోషంగా తల్లిదండ్రులతో సినిమాకి పోయినట్టు, హోటల్కి పోయినట్టు, రెస్టారెంట్కి పోయినట్టు, పార్కుకి పోయినట్టు ఆ క్షణాలు ఉండవు. ఈరోజు పిల్లలకి అన్ని అవకాశాలు ఉన్నాయి. దుర్వినియోగం చేస్తాను టైంని, డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారు, ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా నేను. ఆ తర్వాత చదివించడానికి పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పటికి మా నాన్నగారికి టీచర్ జాబ్ వచ్చింది, బట్ స్టిల్ దే డోంట్ వాంట్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. మేము 5 చిల్డ్రన్ మా పేరెంట్స్కి, నేను సెకండ్ చైల్డ్. మా చెల్లెల్ని కూడా నాతో పాటు హాస్టల్ వేశారు. తనకు నచ్చక పారిపోయి వెళ్ళిపోయింది. బట్ షీ స్టడీడ్ అప్ టు 7th క్లాస్. షీ ఈజ్ హౌస్ వైఫ్ నౌ. చైల్డ్గా 11 సంవత్సరాల లోపే ఒక శిశువు తీర్చిదిద్దబడతాడు. నేను కూడా అంతే. నాకు గుర్తుండింది ఆ 10th క్లాస్ వరకే పెయిన్. ఆ తర్వాత ఎవ్రీడే నా లైఫ్లో ఫైటింగ్ ఉండింది. వొకేషనల్ కోర్సు చదివేటప్పుడే మా నాన్నగారు పెళ్లి చేస్తారు, 16 సంవత్సరాలు అప్పుడు. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్ ఇన్ మై లైఫ్. గాట్ మ్యారీడ్ ఏజ్ ఆఫ్ 16 years. హ్యావ్ ఎ చైల్డ్, ఫస్ట్ బేబీ, గర్ల్ బేబీ ఇన్ 17th year and 18th year second baby in my life. Whereas I didn't know anything about life, family life and anything. My husband is agriculture, agrarian family. Too many restrictions where a girl should not go out without permission. అత్త, బావ, తోటికోడలు, ఆడబిడ్డ, మొగుడు వీళ్ళందరూ పర్మిషన్ లేకుండా బయట కాలు పెడితే కాలు ఎరగొడతారు. ఈరోజు నేను ఏ రోజు కాలు ఇంట్లో పెట్టాను, బయటనే పెడతాను. దట్ ఈజ్ వాట్ ఐ మేడ్ ఎ చేంజ్. 18 years తర్వాత, అప్పటి వరకు 10th స్టాండర్డ్, 2 అమ్మాయిలు నా లైఫ్లో. మ్యారేజ్ తర్వాత 5 years వ్యవసాయం చేశాను. అగ్రేరియన్ ఫ్యామిలీ కాబట్టి భర్త ఏ పని చేస్తే అదే పని చేయాలి కదా. పంతులు పెళ్ళాం, పంతులమ్మ మన దగ్గర. అలాగే వ్యవసాయం కుటుంబం కాబట్టి వ్యవసాయం చేశాను. పొలం కలవటము, పొలం కోయటము, కలుపు తీయటము, మిరపకాయలు ఏరటము, పల్లికాయ వీకటము, మొక్కజొన్న కలవటం, మందు కొట్టడం, ఎవ్రీథింగ్ తెలుసు. పిడకలు చేయటం, ఐ నో ఎవ్రీథింగ్. ఏజ్ ఆఫ్ 20 years వరకు ఆ పనులన్నీ నేర్చుకున్నాను, చేశాను. నాకు టీచ్ చేశారు వ్యవసాయం అక్కడ నాతో పనిచేసిన వాళ్ళు. హరిజనులు, కొందరు బీసీ వాళ్ళు నాతో పనిచేస్తారు, లేబర్. ఈ రోజుకి వాళ్ళ దగ్గరికి వెళ్తాను నేను. ఐ ఫీల్ సో హ్యాపీ టు హగ్ దెమ్ ఎవ్రీ టైమ్ ఐ విజిట్ మైలారం, whereas I worked as agrarian labor for each day 5 rupees. I used to work for my own land, whereas 3 acres or 2 acres. After that, when I get time, I used to go for as a labor. ఇక్కడ క్వశ్చన్ అడగాలి అమ్మాయిలు, మరి ఏమైంది తర్వాత అని అడగరా?
అంత సైలెంట్గా అంటే నాకు భయం అవుతుంది. మీరు నన్ను భయపెట్టొద్దు. ఓకే, ఆ తర్వాత ఏమైందంటే ఒక్కోసారి నైట్ స్కూల్ టీచర్ కావాలనేసి ఆ ఊర్లో ఒక ప్రేరకు వచ్చారు. నెహ్రూ యువ కేంద్రం నుంచి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ కోసం వచ్చారు. వేర్ దే వాంట్ టు పే 120 రూపీస్ పర్ మంత్. వాళ్ళు వచ్చి ఊర్లో ఎవరైనా ఒక లేడీ కావాలి చదువు చెప్పడానికి అని వెతికేటప్పుడు లక్కీగా మా ఊర్లో మా ఇల్లు వచ్చేసి బస్ స్టాండ్లో ఉంటుంది అనమాట, ఎదురుగా. సో షీ కేమ్ టు దిస్ హౌస్, ఆస్క్ ఫర్ సమ్ వాటర్. నీళ్లు తాగి ఆడ కూర్చున్న తర్వాత, ఇక్కడ నాకు ఒక అమ్మాయి పనిచేసే ఆమె కావాలి, నెలకి 120 రూపాయలు జీతం ఇస్తాం, రాత్రిపూట స్కూల్ చెప్పాలి, నేను అప్లై చేస్తాను అని అడిగాను. నేను ఎప్పుడు ఏ ఛాన్స్ దొరికితే గోడ దూకుదామని ఎదురు చూస్తున్నా, ఊరు వదిలిపెట్టి పారిపోదామని. సో ఐ ఆస్క్డ్ హర్, షీ సెడ్ మీరు రెడ్డి కాబట్టి నీకు ఆ ఛాన్స్ లేదు, నేను ఊర్లోకి వెళ్ళి కనుక్కొని వస్తా అని చెప్పింది. ఓకే, షీ వెంట్ ఆల్ ద వే. ఊర్లోకి వెళ్ళి ఒక గంట తర్వాత మళ్ళీ వచ్చింది బ్యాగ్. ఎవరు లేరు, ఎవరు చేయమంటున్నారు, చాలా మందిని అడిగినా ఎవరు కూడా లేదంటున్నారు. 10th క్లాస్ ఉంటే చాలు అట్లీస్ట్, షీ కెన్ ఏబుల్ టు వర్క్. నాకు ఉంది 10th క్లాస్, నేను చేస్తాను అంటే, సరే ఎవరు దొరకలేదు, నువ్వైతే అప్లికేషన్ మీద సంతకం పెట్టియు, నేను చూస్తాను, ట్రై చేస్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. సో లేటర్ ఆన్ ఒక 1 వీక్ తర్వాత ఇంటికి ఒక లెటర్ వచ్చింది. ఐ సెలెక్టెడ్ ఫర్ దట్ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్. That is first turning point in my life, which is 120 rupees. ఇంట్లో నుండి బయటకెళ్ళి ఎక్స్పోజ్ అవ్వడానికి ఒక అవకాశం అది. నేను ఈ డే మొత్తం వ్యవసాయం పని చేసి సాయంత్రం వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టి సిగ్నేచర్ ఎందుకు చేయాలా, సిగ్నేచర్ వల్ల లాభం ఏంటి, అది వాళ్ళను బతిలాడి నేర్పించేదాన్ని కూర్చోబెట్టి. తాగి ఉండేవాళ్ళు మగవాళ్ళు, బాగా ఇంట్లో కూడా బాగా గొడవలు అయ్యేది, ఈ పని ఎందుకు చేస్తున్నావు నువ్వు అని. బట్ స్టిల్ ఇంట్లో వాళ్ళని ఎదురు చెప్పి ఊర్లో వాళ్ళని తీసుకొని వచ్చి ఇంటి ముందు కూర్చోబెట్టి ఎవ్రీడే నైట్ స్కూల్ చెప్పేదాన్ని. అప్పుడు నాకు 19 years బిలో 20. కానీ మొండితనం, ఏదైనా నాకు నచ్చితే తప్పు కాదనిపిస్తే చేయాలనేటువంటి తపన, భయం అనేది లేదు, ఏ రోజు లేదు భయం, ఈరోజు కూడా లేదు. ఇప్పుడే కొంచెం భయమైంది మీ అందరిని చూస్తే, దయాస్ మీద మాట్లాడడం అంతగా ఇష్టం ఉండదు. సో ఆ తర్వాత ఆ అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్గా చేసేటప్పుడు ఎవ్రీ 3 monthsకి రిపోర్ట్ చేయడానికి నెహ్రూ కేంద్ర హన్మకొండకి వెళ్ళాలి. హన్మకొండ నాకు పెద్ద కొత్త ఏం కాదు కాబట్టి వెళ్ళేదాన్ని. 3 monthsకి ఒకసారి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఇంకొక పోస్ట్కి నోటిఫికేషన్ ఉండింది, నేషనల్ సర్వీస్ వాలంటీర్, విచ్ ఇస్ 195 రూపీస్ శాలరీ. దానికి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఇంట్లో చెప్పలేదు, కానీ జాబ్ వచ్చినప్పుడు చెప్పాలి కదా ఉద్యోగానికి పోవాలంటే. అప్పుడు చెప్పాను. అప్పుడు పెద్ద తుఫాను, సైక్లోన్ ఇంట్లో. అదేమో ట్రాన్స్పోర్ట్ చేయాలి, అన్ని ఊర్లలోకి తిరగాలి. ఊర్లో తిరిగి మహిళా మండలి పెట్టి, యూత్ క్లబ్ పెట్టి, అబ్బాయిలకి మీకు బాల్ ఇస్తాం కానీ యూత్ క్లబ్ మీద దానికి ఒక 5 మంది సంతకాలు పెట్టండి. ఇప్పుడేమో మనం వద్దన్న పెడతారు, అప్పుడేమో బతిలాడాలి వెళ్ళి. It was 89 and 90. So I used to go all the villages, Regonda, Magulapalli, Kantatmakur, all villages I used to travel. ఈ ట్రావెల్ చేయడానికి అనుకూలంగా లేదని మైలారం గ్రామం నుంచి హన్మకొండకు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఆ రోజు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను మీకు. చిన్న కర్చీఫ్లో 120 రూపీస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 10 or 20, అన్ని 20 రూపీస్ నోట్స్, 5 రూపీస్, 10 రూపీస్ నోట్స్ ఒక లెఫ్ట్ హ్యాండ్లో, చిన్న అమ్మాయి నా చేతి మీద ఎత్తుకొని, పెద్ద అమ్మాయి నా కుడి చేతిలో. యూరియా సంచి తెలుసా మీ అందరికీ? వైట్ బ్యాగ్, అందులో ఒక వంట సామాను, ఒక ఇనప్పెట్టెలో కొన్ని బట్టలు. 90 May 21st I come out of the family. No one supported, no one accepted. I'm not bothered about support, but not even accept. My standard was 11th standard education and 2 kids, 3.5 years and 2.5 years girls in my life. I come out. ఒక్క పట్టుదల మాత్రమే ఏదైనా చేయగలని నమ్మకం నా మీద నాకు.
అంతే. కడు పేదరికము. ఆ 86 ఫోటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 86, 89 ఫొటోస్ కూడా ఉన్నాయి నా ఫేస్బుక్లో. అలా బయటకు వచ్చిన తర్వాత 60 రూపాయలు రూమ్ కిరాయి ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో, పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఆ ఇంట్లో ఉండి అలా జీవితం స్టార్ట్ చేసిన ఆ తర్వాత నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్ చేసేటప్పుడు ఆ డబ్బులు సరిపోక, ఇవన్నీ చాలా మైక్రో లెవెల్ ఇష్యూస్. మీకు చెప్పాలా చెప్పకూడదో కూడా తెలియదు. కానీ డెఫినెట్గా మీ లోపల ఒక 100 మంది అయినా కూడా నాలాంటి వాళ్ళు రెడీ అవుతారని నమ్మకం. ఈ 500 మందిలో, ఈ 1000 మందిలో. వై కాంట్ ఐ స్టాప్? ఐ డూ దిస్. వై షుడ్ ఐ స్టాప్ అనేది అనిపిస్తుంది నాకు. ఈరోజు మేబీ 5 million turnover or 6 million turnover my company doing. I was doing 3-4 businesses. I can manage 1,000 people, 2,000 people. My employees are IIT employees. American salary I was paying 325K per annum for 2-3 employees. Today 325, that means 1.5 crore for one person salary per annum. Everything is possible. Everything is possible and easy if you have a willpower, if you want to do it. If just you have to decide. A person personally need to decide, I can do it. Just you can do it. That's it. As simple as that. మనమే దొంగలం, పని దొంగలం. అవునా? మనము 8 గంటలు పని చేస్తున్నామని ఆఫీస్లో పెద్ద ఫోజ్ పెడతాం, ఏం చేయం. 4 గంటలు కూడా పని చేయం. హానెస్ట్గా మాట్లాడుకుందాం. ఐఎమ్ జస్ట్ యువర్ ఫ్రెండ్ ఆర్ సిస్టర్, మదర్ ఆర్ సిస్టర్, ఇలా సంథింగ్, ఓకే, ఆర్ గర్ల్ ఫ్రెండ్. ఇది మాత్రం చాలా ఇష్టమే, బాగా నవ్వుతారు. ఐ డోంట్ మైండ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ హార్ట్, హెల్తీ హార్ట్, యూనో. బట్ పని చేస్తున్నామని మనల్ని మనం చిత్రీకరించుకుంటున్నాం, దొంగలం మనం. 8 గంటలు పని చేస్తున్నట్టు నటిస్తాం, చేయం. ఆ 8 గంటల తర్వాత ఇంటికి వచ్చి తెగ అలసిపోయినట్టు, ఇంట్లో తల్లి ఉంటే తల్లి మీద విసురు, తమ్ముడు ఉంటే తమ్ముడి మీద విసురు, భార్య ఉంటే భార్య మీద అది విసిరే ఇది విసిరి. ఆహా, ఏం పోజులు ఇస్తారు మగవాళ్ళు. ఆడాలేం తక్కువ కాదు. రాగానే పెద్ద అలసిపోయినట్టు కాఫీ ముందు పెట్టుకొని టీవీ సీరియళ్ళ మీద పడతారు. కొంచెం కూడా సిగ్గుపడరు టైం వేస్ట్ చేయడానికి. ఐ హేట్ పీపుల్ హూ వేస్ట్ ద టైం. ఐ డోంట్ ఫీల్ సారీ. నేను అందుకే చెప్పాను, నా మాటలు తిట్టినట్లుంటాయి, మన్నించాలి అని. ఫస్ట్ ఒక్కసారి చెప్పిన, మళ్ళీ మళ్ళీ చెప్పాను. దట్స్ వాట్ ఇట్ ఈస్. మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. పని చేస్తున్నట్టు నటిస్తున్నాం, చేయట్లేదు, కష్టపడట్లేదు. ద వే యూ థింక్, ద వే యూ డూ ద థింగ్స్ హ్యాస్ టు చేంజ్. మనల్ని మనం మార్చుకోవాలి ఫస్ట్. మనం ఏం చేస్తున్నాం అనేది హానెస్ట్గా మన గుండె మీద చేసుకొని ఆలోచించాలి. నేను కరెక్టే చేస్తున్నానా? ఈ పక్కవాడు నాకన్నా ఎందుకు ఎక్కువ డెవలప్ అవుతున్నాడు, నేను ఎందుకు కావట్లేదు? శారీ కట్టుకున్నదని చూడడానికి ఇష్టపడ్డారు. ఇప్పుడు కనబడదు, ఓన్లీ ఫేస్ కనిపిస్తాయి. Where I support Prajadharana Orphanage Home, all my kids are there. 40-70 kids unnara amma ivala 60, okay. So ekkadunnam, ఏ స్టేజ్లో ఉన్నాం? మీకు మెమరీ పవర్ చాలా కదా. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా మనం 22 years జర్నీ చేయాలి, రైట్?
సో ఆ రోజు అక్కడికి వచ్చిన తర్వాత ఈ 200 రూపీస్ అలా ఖర్చులకు సరిపోయేది కాదు. ఆ ఇద్దరు పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, మళ్ళీ కష్టమవుతుందని చెప్పి మా చిన్న తమ్ముని తీసుకొచ్చి ఇంట్లో ఉంచుకునేదాన్ని. 5th క్లాస్. దోస్ 3 kids యూస్ టు గో స్కూల్. వాళ్ళు నేను వచ్చేటప్పటికి లేట్ అయినా కూడా ఉండేవాళ్ళు కలిసి. అలా మా ఫ్యామిలీని మేనేజ్ చేసేదాన్ని. ఇక్కడ మరి క్వశ్చన్స్ తర్వాత అడుగుతారా? ఉన్నాయా లేవా క్వశ్చన్స్? రాసుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఐ కెన్ గో. సో ఈ ఖర్చు సరిపోక రాత్రిపూట టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఆఫ్టర్ 9 o'clock పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత ఎవ్రీ నైట్ ఐ యూస్ టు స్టిచ్ 20-25 petticoats. 1 petticoat is 1 rupee. ఇది ఇదివరకు మొన్న నేను మాట ముచ్చట ప్రోగ్రాంలో టీ న్యూస్లో చెప్పాను, మీరందరూ కూడా వినలేదు కావచ్చు, సో మళ్ళీ చెప్తున్నాం. సో అలా నెలకి 700-800 సంపాదించేదాన్ని. అప్పుడు సంపాదించినప్పుడు చదువుకోవాలని ఆలోచన వచ్చింది. ఓపెన్ యూనివర్సిటీ స్కూల్ BAలో జాయిన్ అయినాం అప్పుడు. ఎందుకంటే సండే ఒకటి పోతే చాలు కదా, వీలైనంత వరకు మనం పని తప్పించుకోవాలి కదా. అప్పుడు నేను పందొంగ అన్నట్టే కదా. సో సండే స్కూల్కి పోతే డిగ్రీ వస్తుంది కదా అనేసి స్వార్థంతో సండే స్కూల్లో జాయిన్ అయ్యి ఓపెన్ యూనివర్సిటీ BA. పక్కనే ఉదయం ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉండే, కేఎల్ఎన్ రెడ్డి కాలనీ, హనంకొండ. 30 రూపాయలు కడితే టైప్ ఇన్స్టిట్యూట్లో లోయర్ నేర్పిస్తారు. నెలకు 30 రూపాయలు. నాకు 2 months పట్టింది. బేసికల్గా చదువు ఎక్కువ రాదు కానీ కొంచెం స్ట్రీట్ స్మార్ట్నెస్ ఎక్కువనే. చూడగానే నేర్చుకోవటం, ఎవరైనా ఏదైనా అంటే కొట్టడం, అలాంటిది బాగా ఎక్కువ. నన్ను నేను కాపాడుకోవడానికి, ఊరికే కాదు. సో అలా ధైర్యం బాగుండేది అనమాట. ఈ టైపింగ్ ఇన్స్టిట్యూట్లో టైపింగ్ నేర్చుకొని లోయర్ పాస్ అయ్యి, తర్వాత హయ్యర్ పాస్ అయ్యి, BA పాస్ అయ్యి, ఇదంతా చేస్తున్నా రాత్రిపూట పెట్టికోట్స్ కుడుతున్నా బాగానే నడుస్తుంది. బాగానే ఉన్నది కదా, గడుస్తుంది కదా, కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. అట్లా ఇష్టం ఉండదు నాకు. కాంప్రమైజ్ అనే వర్డ్ నా డిక్షనరీలో లేదు. ఇంకొక 20 సంవత్సరాలు ఉండదు. మీరు కూడా కాంప్రమైజ్ అయిన వర్డ్ని మీ మైండ్లో నుంచి తీసేయండి. మైండ్ కాదు, హృదయం నుంచి తీసేయండి ప్రతి ఒక్కరు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మా అమ్మాయి చెప్తే చదువుతున్నా. ఓకే, వీడియో ఎందుకయ్యా? నా మాట వినిపిస్తుంది కదా వాళ్ళకు, నాకేమొద్దు వీడియో. ఓకే, థ్యాంక్ యూ. సో కాంప్రమైజ్ కంటిన్యూషన్ బాగున్నది కదా. ఐ లైక్ ఇట్. సో మనం తీసేసినామా? తీసేయండి ప్లీజ్, మీకోసమే. ఎప్పుడన్నా ఒకసారి నా కోసం, మళ్ళీ రేపు వచ్చి అడుగుతాం మిమ్మల్ని ఏం చేశారు, ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా ఇంపాక్ట్ ప్రోగ్రామ్ తర్వాత, ఏమైనా డెవలప్మెంట్ ఉన్నదా అనిల్ జ్యోతి కథ విన్న తర్వాత. నా ఫుల్ నేమ్ వచ్చేసి అనిల్ జ్యోతిరెడ్డి అని అందరు అంటారు. సో అలా లోయర్ హయ్యర్ అది పాస్ అయిన తర్వాత నోటిఫికేషన్ పడింది టీచర్ జాబ్స్ కోసం. అయితే నాకు క్రాఫ్ట్ కోర్సు 1 year వొకేషనల్ కోర్సు ఉండింది కదా, దాన్ని బహాన పెట్టుకొని టైలరింగ్ టీచర్గా నాకు ఉద్యోగం ఇస్తారేమో అనే ఆశతో టీచర్ జాబ్కి అప్లై చేశాను. వాళ్ళు అన్నారు టీచర్ జాబ్కి 13 years ఎడ్యుకేషన్ కావాలి, 12+1 నీకు లేదు కాబట్టి ఇయ్యం పో. సో ఎందుకు ఇవ్వరు? నాకు టీచర్ జాబ్ కావాలి. చెప్పాను కదా మొండిదాన్ని నేను. ఒక జడ్జి దగ్గర 90-91 టైంలో బోన్లోకి వెళ్ళి నిలబడి ధైర్యంగా నేను అడిగాను, నాకు 2 ఆడపిల్లలు, నా కుటుంబం వ్యవసాయం కుటుంబము, నా భర్త సపోర్ట్ లేదు, నాకు ఈ ఉద్యోగం ఇస్తే 3 జీవితాలు మీరు బాగుపడేసినట్టు. నాకు ఓపెన్ యూనివర్సిటీ BA చదువుకుంటున్నా కదా, అప్పటికి 2 years అయిపోయింది, బాగానే పాస్ అయినా, కాపీ కొట్టిన, అబద్ధం కాదు నిజం.
సో అలా పోయి అడిగితే వాళ్ళు ఆ జడ్జి నా మొహం చూసి బాగా ఏడ్చినా కూడా, అంటే వాస్తవం అప్పుడు నా పరిస్థితి అదే, ఈరోజు కూడా ఏడుపు వస్తుంది కొన్నిసార్లు. అడిగినప్పుడు వాళ్ళు కన్సిడర్ చేసి చూద్దాం అనేసి ఫైల్ పక్కకు పెట్టి వాళ్ళు మళ్ళీ చూసే వరకు నా 3rd ఇయర్ కూడా అయిపోయింది. అప్పుడు పేపర్లో రిజల్ట్ వచ్చింది కానీ మెమోరాండం లేదు. మళ్ళీ బోన్లో నిలబడి 3rd ఇయర్ కూడా వచ్చింది సార్, రిజల్ట్ వచ్చింది సార్, పాస్ అయినా పేపర్ చూడండి, మీరు అవకాశం ఇప్పించండి అని అడిగితే, ఆ రోజు నాలాంటి కేసులు నేను కాకుండా ఇంకా 10 ఉండే, అన్నీ కన్సిడర్ చేసి ఈ 11 మందికి జీవో ఇచ్చారు టీచర్గా. '92 జూన్ స్పెషల్ టీచర్గా 398 రూపీస్ జాబ్ వచ్చింది నాకు, గవర్నమెంట్ జాబ్. పని చేసినా చేయకున్నా 58 సంవత్సరాలు కుక్కడికి జీతం ఇస్తారు, హ్యాపీగా బతకొచ్చు. నువ్వు చేస్తానో లేదా ఎవరు చూడరు. ఇంకా మహా కష్టపడ్డట్టు యూనియన్లు, ఫైటింగ్లు కదా. నేను కూడా ఏపీటీఎఫ్ ప్రెసిడెంట్ పర్కాల్ మండల్కి ఐ వాజ్. సో లైక్ దట్ జాబ్ వచ్చింది 398. అది ఎన్టీఆర్ పుణ్యమాని 398 అప్పుడు ఉండే కాబట్టి అందులో కన్సిడర్ చేసి ఇచ్చారు. ఇవ్వటం 70 కిలోమీటర్స్ లాంగ్ ఇచ్చారు. చెన్నారావుపేట మండల్ నెక్కొండ దగ్గర, నేను ఉండేది హనంకొండ రెడ్డి కాలనీలో. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి, నేను కేఎల్ రెడ్డి కాలనీ నుంచి రెడ్డి కాలనీ ఎక్కడైతే హాస్టల్లో ఉన్నానో అక్కడికి వెళ్ళి రెంట్కున్నా, అదే లైన్లో. బాగా కసి నాకు, ఆ ఏరియాలో కష్టపడ్డానని. ఎంత కోపం అంటే నాకు అదే ఏరియాలో డెవలప్ కావాలి, అదే ఏరియాలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి తపన, కసి బాగా. అదే ఏరియాలో నేను ఉన్న లైన్లోనే ఒక 2-3 ఇండ్ల తర్వాత ఉన్నా పిల్లలు ఇద్దరిని పెట్టుకొని. సో అప్పుడు స్పెషల్ టీచర్గా వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్ వచ్చింది కదా, హ్యాపీ కదా మేడం అని అనుకుంటున్నారా? నో కాంప్రమైజ్. వెరీ గుడ్, వెరీ నైస్. సో అలా అయిన తర్వాత 398 సాలరీ బాగానే ఉంది, గవర్నమెంట్ జాబ్ బాగానే ఉన్నది, కానీ నాదే లైఫ్ మళ్ళీ పొయ్యి మీద నుంచి, పెనం నుంచి పొయ్యిలో పడింది కదా. కరెక్టేనా సామెత? ఎందుకంటే ఈ 398కి నాకు ఖర్చులేమో 700, ట్రైన్ పాసు, బస్ పాసు, ఇక్కడ పరిగెత్తాలి, అక్కడ దిగి మళ్ళీ ఆటో తీసుకోవాలి, ఊర్లోకి వెళ్ళాలి అమీన్పేటకి, మళ్ళీ అందరితో సమానంగా పనిచేయాలి. అంటే మనం కూడా వాళ్ళు ప్రయాణించినట్టు ప్రయాణించాలి. 700 ఏమో నెల ఖర్చు, 400 ఏమో జీతం, 300 ఇంకా ఖర్చు పెట్టుకుంటే గవర్నమెంట్ జీతం నిలబడుతుంది నాకు. బట్ జాబ్ చేయాలి, ఇష్టమే జాబ్ చేయటం. ఎందుకంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే తర్వాత నెలకు 2700 రెగ్యులర్ సాలరీ వస్తుంది. సో అప్పటికి కూడా నాకు హస్బెండ్ సపోర్ట్ లేదు. మా నాన్న వాళ్ళని వెళ్ళి అడిగాను, నా దగ్గర ఉన్నటువంటి మంగళసూత్రము, కొంచెం గోల్డ్ ఉండే, రింగ్, అది ఇది పెళ్ళప్పుడు ఇచ్చినాయి, అన్నీ అమ్మేసిన అయిపోయినాయి. రాత్రిపూట పెట్టికోట్ కుట్టడానికి టైం దొరకట్లేదు. నేను పొద్దున 6:45 నిమిషాలకి ప్యాసింజర్ క్యాచ్ చేయాలి వరంగల్లో, అప్పటికే నేను 1 అవర్ ట్రావెల్ చేయాలి హనుమకొండ నుంచి. సో 5:45కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలా. 5:40కి స్టార్ట్ అవ్వాలంటే నేను 3 o'clock లేవాలా. పిల్లల కోసం వంట చేయాలా, పిల్లల్ని రెడీ చేయాలా, నేను రెడీ కావాలా, వెళ్ళాలి. సో 3 o'clock లేవాలా. నేను వచ్చేసరికి మళ్ళీ 8. సో రాత్రిపూట కుట్టడం అనేది టైం లేదు. అప్పుడు అప్పు కూడా దొరికేది కాదు. 100 రూపాయలు 200 కావాలంటే చాలా కాకబట్టాలి, బతిలాడాలి, అయినా ఇవ్వరు, నమ్మరు. అప్పుడు ఇప్పుడు అంత ఈజీ కాదు లైఫ్, అప్పుడు చాలా స్ట్రగుల్ చేయాలి. నా ఫస్ట్ సారీ నేను కొనుక్కున్నది 120 రూపాయలు 93లో. ఇప్పటికున్నది ఆ సారీ, దాపెట్టుకున్నా నేను. యాక్చువల్గా ఐడియా లేదు, అప్పుడు దాపెట్టుకున్న కొన్ని వస్తువులు తీసుకురావాల్సి ఉండే. మీరంతా ఇంత యాక్టివ్ ఉన్నారని తెలియదు, నన్ను వెళ్ళగొడతారేమో నాకు నచ్చగా అనుకో. సో అలా అయిపోయి ఆ ఖర్చులో, ఆ టైంలో అయితే మీరైతే ఏం చేస్తారు ఎవరైనా చెప్పగలరా? ఎక్కడ టైం దొరుకుతుంది? నేను 3 o'clock లేవాలి, మళ్ళీ 8కి ఇంటికి వస్తాను. జర్నీలో ఏమి అమ్ముదాం? చాక్లెట్లు, బిస్కెట్లు అమ్ముదామా? బట్ నేను అమ్మిన పల్లీలా, వెరీ గుడ్, బఠానీలు పట్టుకొని పోదాం.
వెరీ నైస్. బట్ నేను అమ్మినా చీరలు అమ్మినా, ఎందుకంటే ట్రైన్లో చూసినప్పుడు ఆడవాళ్ళందరూ మస్తు మంది ఉన్నారు టీచర్లు. ఈ పంతుల మళ్ళీ మస్తు సారీస్ ఉంటారు కదా, పిచ్చి బాగా కదా, షర్ట్స్ అమ్మలే మొగోళ్ళు ఎవరు కొన్నారని. సో అలా ఆ ట్రైన్లో నేను వెళ్ళేప్పుడు ప్రొద్దున ఆ శారీస్ కూడా పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు. జస్ట్ లిజన్ టు మీ ప్లీజ్. ఇన్వెస్ట్మెంట్ 10 శారీస్ కొంటే 3000 రూపీస్ అట్లా అవుతాయి అప్రాక్సిమేట్లీ. ఆ 10 శారీస్ ఇన్వెస్ట్మెంట్ 3000 కావాలంటే నాకు ఆ టైంలో 3 సంవత్సరాలకు ఎవరైనా బతిలాడినా ఇవ్వరు 3000. సో నో వే. అప్పుడు అడగాల్సిన వాళ్ళని కొందరిని వీళ్ళు ఇస్తారేమో నా నమ్మకంతో అడిగాను. అడిగినప్పుడు ఎక్కడ నాకు అవకాశం లేకుండే. మా చెల్లెల వాళ్ళ ఓనరు ఒక లేడీ లీలా అని, అర్జున్ రావు హనుమకొండ నుంచి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో శారీస్ అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఒక 10 శారీస్ తీసుకొని నేను అమ్మిస్తాను, నాకు మీరు బెనిఫిట్ ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఇక్కడ ఒక స్మార్ట్ థాట్ ఏంటంటే బెనిఫిట్ లేకున్నా పర్వాలేదన్న వర్డ్ యూజ్ చేసిన. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఈ 3000 నా దగ్గర టర్న్ ఓవర్లో ఉంటాయి కదా, ఇల్లు గడుస్తుంది కదా. సో దట్స్ వై. అలా ఆ 2 years ఆ శారీస్ అమ్మి వాటి పెట్టుబడి, వాటిలో వచ్చినటువంటి శారీ మీద వచ్చినటువంటి కొంచెం లాభం, ఆ రెగ్యులర్ టీచర్ అయ్యేదాకా వాటితోనే నడిపించినాం. అప్పుడు టీచర్స్తోనైనటువంటి పరిచయాలు ఊరికే వదిలేయలేదు. రెగ్యులర్ టీచర్ అయిన తర్వాత చిట్టీలు నడిపిన అదే టీచర్స్తో మళ్ళా. పరకాల మండలంలో రామకృష్ణాపూర్లో రెగ్యులర్ టీచర్గా జాబ్ వచ్చింది. మనకు టైం 15 minutes ఉన్నది, నోటీస్ ఇచ్చారు. సో షార్ట్ కట్ వెళ్దాం ఇప్పుడు. కానీ సక్సెస్కి షార్ట్ కట్ లేదు, ఓకే? స్పీచ్కి షార్ట్ కట్ ఉన్నది. సో ఆ తర్వాత రెగ్యులర్ టీచర్ అయిన తర్వాత పరకాల మండలంలో రామకృష్ణాపూర్, ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఊర్లో ఆయన తిరుపతి రెడ్డి సార్ అని ఉండే. నేనేమో చుట్టూ తిరిగి బస్సు ఎక్కిపోవాలా, పిల్లల్ని స్కూల్కి పంపించిపోయేదాన్ని. ఒక 10 నిమిషాలు లేట్ అయినా ఆబ్సెంట్ వేస్తాడు ఆయన. బాగా ఆయనకు కోపం ఉండే అనమాట. 10 నిమిషాలు లేట్ అయినా ఆబ్సెంట్ వేస్తే నేనేం చేశాను, హాఫ్ డే ఎందుకు పని చేయాలి, హాఫ్ డే ఎట్లాగా ఆబ్సెంట్ వేస్తాడు కదా. ఊర్లో వెళ్ళి ఆ ఇంట్లో తిరిగి కాఫీ చాయ్ తాక్కుంటే ముచ్చట్లు పెట్టేది అమ్మలక్కలతో. ఈ విషయం మీకు ఎందుకు చెప్పిన అంటే, ఆ ముచ్చట్లు పెట్టి వాళ్ళతో చేసిన ఫ్రెండ్షిప్ వేస్ట్ చేయలేదు. ఆ స్కూల్లో, ఆ ఊర్లో ఒక అది ప్రైవేట్ స్కూల్ ఉండే. ప్రైవేట్ స్కూల్లో 230 మంది ఉండే, గవర్నమెంట్ స్కూల్ 20 మంది పిల్లలు ఉండే. ఆ పేరెంట్స్తో దోస్తానే చేసి ఆ స్కూల్ మూయించి ఆ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసి ఆ పైసలు వాళ్ళతోనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి 80,000 రూపాయలు ఆ పల్లెటూరులో వాళ్ళతో డిపాజిట్ చేయించిన నేను. ఆ తర్వాత 4th క్లాస్ ఉండే, అప్పుడు 5th, 6th, 7th నేను అక్కడ 4 years పనిచేశాను. 7th క్లాసు 16 స్టాఫ్. నేను బయటకు వచ్చేటప్పటికి స్కూల్ బిల్డింగ్, బాత్రూమ్స్, వాటర్ ట్యాంక్ పిల్లలకి. అక్కడ 5th కాగానే పెళ్లి చేసేవాళ్ళు పిల్లలకి. అది కూడా వాళ్ళతో బ్యాన్ చేయించి ఆ పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రమోషన్ మీద MGCDO అక్కడితో ఆగకుండా మళ్ళీ దాంట్లో కాలు ఏలు పెట్టి MGCDO ప్రమోషన్ తెచ్చుకున్నా. అప్పుడు కనిటికొండ కొనుక్కున్నా. జిల్లా మొత్తం తిరిగేదాన్ని బండి మీద. ఆ టైంలో నేను వెళ్తుంటే చాలా మంది చాలా రకాలుగా వేధించేవాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు, దూరం నుంచి చూసి సంతోషపడేవాళ్ళు. రకరకాల ఎక్స్పీరియన్స్. యూ కెన్ గెస్ రైట్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ. ఆ ఏరియా మొత్తం తిరిగేదాన్ని కనిటికొండ మీద. అలా MGCDO జాబ్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ కమ్ ఇండియా 97లో. 97 వరకు జాబ్ చేస్తుండే. 97లో తను వచ్చినప్పుడు ఆమె లైఫ్ స్టైల్ చూసి, ఆమెను చూసి, ఆమె కార్లో తిరగటము, ఆ పిల్లల ఫొటోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆమెను అడిగిన, అమెరికాలో నేను పనిచేయొచ్చా అని. బేసికల్గా నీకు తెలివి ఉన్నదే, చెయ్యొచ్చు సైడ్, ఓకే. మరి నువ్వు సహాయం చేస్తావా? అలా వీలు కాదే, ఓకే, కానీ చేయొచ్చు కదా, అది చాలు మనకు. ఆడ క్లూ దొరికింది కదా, సో ఐ కెన్ గో. నువ్వు తీసుకుపోకుంటే నేను పని చేయొచ్చు, దట్స్ ఇట్, రైట్? సో దానికి 1,00,000 మార్గాలు వెతికి H1 వీసాకి అప్లై చేయాలంటే ఏమేమి చేయాలంటే సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకోవాలా.
నాది ఎంజీసీ జాబ్ కాబట్టి ఆడ ఎంపీపీ లేడీ ఉండే పాడి కల్పనాదేవి. ఆమెకు మస్కా కొట్టి 2 రోజులు డ్యూటీ పోయేది, 3 రోజులు సాఫ్ట్వేర్ నేర్చుకునేది. జీతం మాత్రం ఫుల్ తీసుకునేది. గవర్నమెంట్ ఉద్యోగంలో ఎంత దొంగతనం చేయొచ్చు అంత చేయొచ్చు. సో నేను దొంగనే అప్పుడు, రైట్. సో ఐ వాజ్ డూయింగ్ లైక్ దట్. ఆ తర్వాత ఈ విసిఎల్ కంప్యూటర్స్ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కోర్సులో జాయిన్ అయినా. ఒక 2-3 నెలలు నేర్చుకున్న తర్వాత ఎంతో వచ్చినట్టు ఫీల్ అయిపోయి, ఆహా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత వీర లెవెల్లో పోజు పెట్టి H1 వీసాకి పేపర్ వర్క్ పంపించేసా. కొన్ని డబ్బులు ఇచ్చేసి పంపిస్తే అక్కడ రిజెక్ట్ అయింది, రాలే. 99లో 98లో పాస్పోర్ట్ తీసిన ఏప్రిల్లో. పాస్పోర్ట్ అప్లికేషన్ కూడా ఫిలప్ చేయడం రాదు. టు బీ ఫ్రాంక్, వన్ ఆఫ్ మై కజిన్ అప్లికేషన్ ఫిలప్ చేసి ఇచ్చాడు నాకు. అంటే ఇంగ్లీష్లో మనం బెబ్బే, ఏమి రాదు. ఇక్కడ టీచర్స్ ఇంగ్లీష్ మాట్లాడితే స్టైల్ గుర్తుంది ఇది అంటారు కదా. ఇప్పుడు పిల్లలు మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజు ఏమాత్రం కొంచెం స్టైల్ ఉన్నా కూడా అనేవాళ్ళు. నేను క్యాబ్ పెట్టుకొని క్యాంటీన్ కూడా నడుపుతున్నా, ఇది హీరోయిన్ అనుకుంటుంది, ఇంక ఒళ్ళంతా కొవ్వని తిట్టేవాళ్ళు. బట్ ఐ వాజ్ ఓకే. సో లైక్ దట్ అలా అయిపోయిన తర్వాత ఇంకా H1 రిజెక్ట్ అయిన తర్వాత మనకు తెలుసు కదా దొడ్డి మార్గం ఏమున్నదని చెప్పి వెతికాను. వెతికితే ఒకటి విజిటర్ వీసా ఉన్నది, ఏం రాకుండా పోవచ్చు అమెరికాకు పోతే చాలు మనం. సో నా పట్టుదల అది. ఆ H1 వీసా ఎక్కడ రిజెక్ట్ అయిందో వాళ్ళ పేరెంట్స్ దగ్గర పోయి ఏడ్చిన, అమ్మ నాకు ఈ విజిటర్ వీసా పేపర్స్ ఇప్పియండి, నేను ఇచ్చిన పైసలు వాపస్ ఇవ్వకున్నా పర్వాలేదు అని బతిలాడితే వాళ్ళు విజిటర్ వీసా పేపర్ వర్క్ ఇచ్చాను. అన్నోన్ పీపుల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శ్రీరంజని వాళ్ళ బ్రదర్ వాళ్ళు కాలిఫోర్నియా నుంచి విజిటర్ వీసా పేపర్ వర్క్ పంపించారు. నా అదృష్టమో దురదృష్టమో వీసా స్టాంపింగ్ అయింది 99 మార్చ్ 30th. సో 2000 మే 2nd రోజు నేను అమెరికాకి వెళ్ళాను. అప్పటి వరకు పిల్లలకి హాలిడేస్ వచ్చేదాకా ఉండి వాళ్ళని కొంచెం సెట్ చేసి, అప్పటికి 2 ఆడపిల్లల్ని హాస్టల్లో వేసాను, ఫాతిమా హాస్టల్. ఎవరి దగ్గర పిల్లల్ని నమ్మలేదు. ఐ నీడ్ టు టెల్ యూ 2 things అబౌట్ మై కిడ్స్. 2 girls are toppers, 95% in the class, from class of 5th class. ఫస్ట్ మా అమ్మాయిలను స్కూల్లో జాయిన్ చేసినప్పుడు తెలుగు మీడియం జాయిన్ చేసిన, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ చేసే శక్తి నాకు లేదు. ఏ రోజైనా ఊరికి మళ్ళీ తిరిగిపోవాల్సి వస్తుందేమో తెలీదు. ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియము. ఇంజనీరింగ్ వచ్చేసి అమెరికాలో టాప్ 5th స్కూల్ సాల్ట్ లేక్ సిటీ, యూటా యూనివర్సిటీ. అండర్ గ్రాడ్యుయేషన్ 3 yearsలో కంప్లీట్ చేశారు వాళ్ళు. అమెరికన్స్ 8 years చేస్తారు. మిస్ బీనా, మిస్ బిందు 22 years లోపే వాళ్ళు అండర్ గ్రాడ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ అండర్ గ్రాడ్కి 126 credits. ఇక్కడ పిల్లలకి మీకు కొందరికి ఎడ్యుకేషన్ గురించి తెలుసు అనుకుంటా. ఎంఎస్ చేయడానికి 26 credits అయితే అండర్ గ్రాడ్కి 126 credits. దే కంప్లీటెడ్ బిఫోర్ 22 years. అక్కడ కల్చర్కి అలవాటు కాకముందు ఎర్నింగ్ స్టార్ట్ చేస్తే మమ్మీ నువ్వు ఎవరంటారు నన్ను, హౌ ఆర్ యూ మామ్, ఆర్ యూ ఓకే అంతే చెప్తారు నాకు తర్వాత కదా. సో 22nd year రాగానే వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు, అరేంజ్డ్ మ్యారేజ్ చేశాం. దే గాట్ మ్యారీడ్ అండ్ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు ఇప్పుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అమెరికాలో. 2 అల్లుళ్ళల్లో ఒక అబ్బాయి SAPలో పనిచేస్తాడు, శ్రీకాంత్ రెడ్డి పసునూరు. అండ్ ద యంగర్ వన్ మిస్టర్ రాకేష్ రెడ్డి గడ్డం కరీంనగర్ నుండి డాక్టర్, అమెరికాలో. 4 కూడా సెటిల్డ్. జర్నీ అయిపోయింది కదా, అవ్వలేదా? సో 2000 నుంచి అయితే 2000లో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, విచ్ ఇస్ నెసెసరీ ఫర్ యూ. బట్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. నో ప్రాబ్లమా? ఓకే, అయితే రూల్స్ బ్రేక్ చేద్దాం. ఓకే, వి బ్రేక్ ద రూల్స్. ఓకే చలో అయితే. సో అనదర్ 15 minutes తీసుకుందాం బై ఫోర్స్. మేనేజ్మెంట్కి రిక్వెస్ట్, పర్సనల్ రిక్వెస్ట్, అనివార్య కారణాల వల్ల ఇంకా 15 నిమిషాలు మీకు మైక్ ఇవ్వం మేము. ఓకే, అయితే యూఎస్కి వెళ్ళిన తర్వాత విజిటర్ వీసా వెళ్ళిన తర్వాత 6 months ఇచ్చారు నాకు. అప్పుడు మల్టిపుల్ వీసా లేదు,
సో 6 monthsలో మనం ఏదో ఒకటి చేయాలా, పుడింగం లెక్క పోయినాం, ఏం చేయాలో తెలియదు. అక్కడికి పోయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈడ నేర్చుకున్నది సాఫ్ట్వేర్ జీరో, ఏబిసిడీలు కూడా రావు. ఈడంతా నేర్చుకున్నట్టు ఫోజులో కంప్యూటర్ తీసుకొని రెంట్కి దాని మీద కూర్చొని ఫోజ్ పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క ఫోటోలు తీసుకొని ఆహా, అక్కడికి పోయిన తర్వాత మనకేమీ రాదు, జీరో, చాలా నేర్చుకోవాల్సింది ఉన్నదని అర్థమైంది. ఫస్ట్ నేను చేసిన జాబు ఒక ఫుడ్ షాపు, సబ్వే. వాళ్ళు గంటకి $5. ఇంకా దానికన్నా ముందు ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నేను ఎక్కడైతే వెళ్ళాను, కాలిఫోర్నియా వెళ్ళాను. లీగల్గా అక్కడికి వెళ్ళాలి, ఎవరైతే సపోర్ట్ చేశారో అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు 1 week ఇస్తాం అకామిడేషన్, అంతకన్నా ఎక్కువ ఇవ్వమన్నారు. నాతోని ఆ గెస్ట్ హౌస్లో 6 అబ్బాయిలు ఉండే, 6 అబ్బాయిలతో నేను ఉండే ఆ 1 week. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఫోర్స్, కజిన్ వాళ్ళ ఇంట్లో ఉండే, ఎక్కడ బంధువుల ఇంట్లో ఉండవని. కంటికట్లో ఒక కజిన్ సిస్టర్ ఉండే, ఆమె దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఉంటే ఆవిడ రోజు 10 నిమిషాల కన్నా ఎక్కువ నాతో స్పెండ్ చేసేది కాదు, ఏదైనా హెల్ప్ చేయాల్సి వస్తుందని. చాలా కఠినంగా ఉండే, పరిస్థితులు చాలా ఘోరంగా ఉండే. అక్కడ నుంచి న్యూజెర్సీలో ఒక పేయింగ్ గెస్ట్, గుజరాతీ అమ్మాయి దగ్గర పేయింగ్ గెస్ట్కి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు $1000 పట్టుకుపోయినా, ఎట్లయినా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందని. పేయింగ్ గెస్ట్గా $350 నెలకి ఆ అమ్మాయి దగ్గర, గుజరాతీ అమ్మాయి దగ్గర ఉండి, ఆ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో మూవీ టైమ్ అని ఒక తెలుగు వాళ్ళది క్యాసెట్ షాపు, అందులో పనిలో జాయిన్ అయినాం. ఎవ్రీడే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. 7 to 7 జాబు, 12 hours, $5 per hour, $60, which is good money, right? So I have joined for a 12 hours job. అక్కడ ఉన్నప్పుడు ఒక తెలుగు అబ్బాయి సుధాకర్ అని వచ్చి, మేడం మీరు నాకు తెలుసు, మీరేంటి ఇక్కడ ఈ జాబ్ చేస్తున్నారు, మీరు అక్కడ బాగుండేది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఈ జాబ్ ఎందుకు చేస్తున్నారు, ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడాను. నేను లోపల అనుకున్నా, వీడికి ఏం పని లేదు, నన్ను ఇన్సల్ట్ చేస్తాను, నా పని నేను చేసుకుంటున్నా, బాగానే ఉన్నా కదా. లోపల తిట్టుకున్నాను. సార్ ఇది నా నంబరు తీసుకోండి, మీకు ఎప్పుడైనా అవసరం ఉంటే కాల్ చేయండి నాకని ఒక నంబర్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఉండే పేయింగ్ గెస్ట్ హౌస్ నంబర్ కూడా నేను కూడా ఇచ్చాను. ఆఫ్టర్ 1 week అగైన్ హీ కాల్డ్ మీ, మేడం ఒక జాబ్ ఉన్నది, రిక్రూటర్గా జాబ్ చేస్తారా మీరు అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, చేయలేను నేను, ఎందుకంటే నాకు ఇక్కడ బాగానే ఉన్నది, డబ్బులు కనిపిస్తున్నాయి కదా, వెళ్ళాలని లేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మీరు టీచర్గా జాబ్ చేస్తారు కదా, యూ కెన్ డూ ఇట్, మీకు నేర్పిస్తే నేర్చుకోగలరు, మీ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది, చేయండి మేడం, బాగుంటుంది, అకామిడేషన్ అది అంతా ఇస్తారు ఫ్రీగా, మా అన్న వాళ్ళ కంపెనీ ఉన్నది. ఓకే పర్వాలేదు అనేసి ఇంకా అక్కడికి సౌత్ కర్లీనాకు, ఎందుకంటే కూర్చొని చేసే జాబ్ కదా ఇది, నిలబడాలి, నడవాలి, ఎవ్రీడే, లాట్ ఆఫ్ హ్యాజిల్స్ వైల్ వాకింగ్ ఆల్ ద వే, నైట్ అంతా నడిచిపోవాలా 3 kilometers అనేసి ఆ జాబ్కి ఒప్పుకొని అక్కడికి వెళ్ళాను. లిటరల్లీ ఎవ్రీడే కనీసం 1 గంట 2 గంటలు ఏడ్చేదాన్ని, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు. ఆయన ఏదో 2 రోజులు థియరిటికల్గా ట్రైనింగ్ ఇచ్చి ఆఫీస్ నాకు అప్పయ్యి బయటపడిండు. సిఎస్ అమెరికా, సౌత్ కర్లీనా. బాగా ఏడ్చేదాన్ని, లిటరల్ ఏడ్చేదాన్ని. పిల్లలు అప్పుడప్పుడు గుర్తుకొచ్చేవాళ్ళు, ఎందుకు తెచ్చుకున్నా ఈ కష్టము అని అనిపించేది. ఆ క్షణమే, ఏ క్షణమైతే కష్టం ఎందుకు తెచ్చుకున్నా అనుకున్నాను, నేనే కదా వచ్చినా, నేనెందుకు అనుకుంటున్నా ఇలా, కష్టపడాలి తప్పదు. ఇంగ్లీషు సెంటెన్స్లు రాసుకోవడానికి ఎవరినన్నా అడిగితే ఇజ్జత్ పోతే అడగద్దు కదా, మనం మేడమే ఇండియాలో పుడింగం లెక్క, ఇక్కడ ఏం రాకుండా మేడం సార్ అని సలాం కొడతారు. సో అక్కడ అది నేనున్నది మోటల్లో ఒక తెలుగు ఫ్యామిలీతో ఉండే. అక్కడ బైబుల్ ఉంటుంది, ఏం లేకున్నా కూడా బైబుల్ ఉంటుంది ఎవ్రీ రూమ్లో. ఆ బైబుల్ నుంచి వర్డ్స్ అన్ని ఫామ్ చేసి ఒక 10-20 సెంటెన్స్లు రాసుకొని ఆ 10-20 సెంటెన్స్లే మాట్లాడదాన్ని. ఏదైనా కంపెనీకి కాల్ చేసి మన దగ్గర ఉన్న రెజ్యూమే వాళ్ళకి పంపించి, వాళ్ళకి నేను రెజ్యూమే పంపించిన అని మాట్లాడాలి. అది రావడానికి 1 రోజులు ఎక్సర్సైజ్ చేసిన నేను. ఎవ్రీడే ఒక సెంటెన్స్ నేర్చుకునేదాన్ని కష్టపడి. అంటే అంత పూర్ ఇంగ్లీష్లో. బిలీవ్ మీ, ఈరోజు ఇంతమంది అమెరికన్స్ ఉన్నా కూడా మాట్లాడి మెప్పించగలను. You believe, right? Nothing is impossible. అలా అక్కడ జాబ్ చేసేటప్పుడు 4 monthsలో కొంచెం నేర్చుకొని
కాకపోతే పట్టుదల ఎక్కువ. రెజ్యూమే పంపించినా అంటే వాడు ప్లేస్ అయ్యేదాకా ఎంబడి పడేదాన్ని. 2-3 కంపెనీలను పట్టుకొని ఆ ప్లేస్మెంట్స్ చేసేదాన్ని. ఈ ఓన్ ఎంప్లాయీస్ని ఒక 4 వేరే ఒక ఎంప్లాయీస్ని సబ్ కాంట్రాక్టింగ్లో 4 8 మందిని 4 నెలల్లో ప్లేస్ చేశాను అమెరికాలో. ఆ 8 ప్లేస్మెంట్స్ నాకు లైఫ్ టర్నింగ్. మళ్ళీ ఇక్కడ ఎలా కష్టపడినానో అక్కడ కూడా ఆడ వాళ్ళు నెలకు $1000 ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు సరిపోవని సాటర్డే సండే టైం ఎందుకు వేస్ట్ చేయాలని అదే మోటల్లో క్లీనింగ్ పని చేశాను. రూమ్స్ క్లీనింగ్ ఉంటుంది కదా, ఇంక్లూడింగ్ బెడ్ షీట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు క్లీన్. ఇక్కడ నా శాలరీ 16,500 రూపాయలు నేను వదిలిపెట్టిపోయినప్పుడు. బాగా పొగరు కదా, బలుపు కాకపోతే పోయి బట్టలు ఉతుకుడేందో ఆడ. బట్ ఐ డిడ్. కమోడ్స్ కూడా క్లీన్ చేసేదాన్ని. ఎవ్రీడే వాళ్ళు 8 hours వర్క్ ఇచ్చేవాళ్ళు సాటర్డే సండే. 8 16 hours, అక్కడ $7 per hour, విచ్ ఈజ్ ఓకే మనీ. 8 days కదా, వాట్ షుడ్ ఐ డూ? ఖాళీ కూడా ఏం చేస్తాం? టైం మేనేజ్మెంట్ గురించి ఇందాక ఉదయ్ గారు చెప్పినప్పుడు అనిపించింది, మధ్యలో లేచి మాట్లాడాలనిపించింది నాకు. టైం మేనేజ్మెంట్ అంటే ఎవ్రీ మినిట్ ఈజ్ అ ప్రీషియస్. టైం వేస్ట్ చేస్తున్నప్పుడు కూడా అందులోంచి ఏమైనా నేర్చుకుంటేనే వేస్ట్ చేయండి మీరు. ఎవరైనా కూడా, నేను బాస్ కాదు, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే షేర్ చేస్తున్నా. నేను టైం వేస్ట్ చేసినా కూడా అందులోంచి ఏమైనా నేర్చుకుంటేనే చేయండి. ఐ హేట్ పీపుల్ హూ వాచ్ టీవీ అవర్స్ అండ్ అవర్స్. టీవీ సీరియల్స్ ఆ లేడీ విలన్లను చూపిస్తే వీళ్ళు తెగ ఆనందపడతా అంటారు. ఎక్స్పీరియన్స్ చూడాలి, వీళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూడాలి, చచ్చిపోతాం. ఓ రామ ఏడుస్తూ ఉంటారు కూర్చొని తెగ. ఇట్లా సీరియల్గా పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఐ లిటరల్లీ హేట్ దెమ్. నా టార్గెట్ నెక్స్ట్ 5 years 10 years నేను చెప్పాను కదా, 18 to 35 years వాళ్ళు ఒక్కరు కూడా సోమరిపోతుండరు. నా కాన్సెప్ట్ కనుక సక్సెస్ అవుతాయి. ఈవినింగ్ 5 తర్వాత 5 నుంచి 8 వరకు ఎవరైనా రోడ్డు మీద కలబడితే కొట్టమని ఎవరైనా రైట్ నాకు ఇస్తే పరిగెత్తించి కొడతా వాళ్ళని. ఎవ్వరు కనబడద్దు రోడ్డు మీద. అరే పార్ట్ టైం జాబ్ చేయొచ్చు కదా పిల్లలు, చదువుకునే పిల్లలు. ఏం రోగం? ఆడ పిల్లలు పేరెంట్స్ ఏమో వ్యవసాయం పని చేస్తూ ఉంటారు, కూలి పని చేస్తూ ఉంటారు. 20 రూపాయలు అవసరం ఉంటే 2000 పంపు నానా అని పిలిస్తే మీకు సిగ్గు డాడైనా లేదు, సాటుకు పోయి మాట్లాడతాడు ఫోను. 2000 పంపించామని అబద్ధం చెప్తారు. 100 రూపాయలు పెట్టి సినిమా చూస్తారు వాళ్ళు. రోజంతా కష్టపడితే 100 రూపాయలు వస్తాయి. ఆలోచించారు పిల్లలు. అరే 3 గంటలు పని చేస్తే 300 రూపాయలు సంపాదించవచ్చు రోజు సాయంత్రం. ఎందుకు సంపాదించరు? ఎందుకు కష్టపడరు? ఎందుకు వేస్ట్ చేస్తారు టైం? ఈ చిట్ చాట్ ఎక్కడ పనిలో కూడా చేయొచ్చు, పని చేస్తూ కూడా చేయొచ్చు, ట్యూషన్ చెప్పొచ్చు, ఇన్స్టిట్యూట్లో పని చేయొచ్చు, షాపులలో పని చేయొచ్చు. వీ కెన్. మనసుంటే మార్గం ఉండదా? ఫైటింగ్ స్పిరిట్ మీ లోపల ఉండాలి. ఎవరో ఎందుకు చెప్పాలా? అవసరమా? అవసరమే లేదు. డే టు డే అప్గ్రేడ్ చేసుకోవాలి. గ్రోత్ అనేది ఉండాలి లైఫ్లో. ఒక సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి మార్పు లేకపోతే ఆడు మనిషే కాడు. గోల్ సెట్టింగ్ అని పేపర్లో రాసుకోవడం కాదు, లిటరల్గా గోల్ సెట్టింగ్లో పాస్ అయినామా లేదా, ఇంకొక రవ్వ ముందుకు పోయినామా లేదా, మనం రాసుకున్న కాడికి ఉన్నామా ఇంకా కొంచెం ముందుకు పోయినామా. వట్టిగా గోడల మీద, పేపర్ల మీద, ఫ్రిడ్జ్ల మీద రాసుకున్నదే కాదు. అమ్మాయిలు ఎక్కువ కష్టపడాలి. అమ్మాయిలకు పవర్ ఎక్కువ. మగవాళ్ళు తిట్టకండి ప్లీజ్, ఒప్పుకోవాలి. నిజం కదా? నిజమా కాదా? వీళ్ళు ఎక్కువ కష్టపడాలి ఇంకా. ఎందుకంటే వీళ్ళకి శక్తి ఎక్కువ, వీళ్ళు చేయగలరు. వీళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు. అనుకోవాలి, జస్ట్ అనుకోవాలి అంతే. సాధించని లేనిది ఉంటుందా? అనుకున్న తర్వాత ఎవరైనా సాధించవచ్చు. దానికి ఒక లిమిట్స్ లేవు, దానికి ఒక కండిషన్ లేదు. దట్స్ ఆల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. కెన్ యూ సే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్? That's it. Good evening. Put in the minute.
You told that your husband is not supported you in the before. So when did your husband supported you? Support in the sense when I was working as a teacher. Government teacher job వచ్చిన తర్వాత he joined me. He used to work a private firm, Warangallo. Maybe after 3-4 years like that. అయితే సపోర్ట్ అంటే ఏంటి? హస్బెండ్ సపోర్ట్ అంటే ఏంటి? ఆయన కోసం ఆయన బతాడు. నాకేం సపోర్ట్ చేస్తే నాకేమైనా బట్టలు కొంటాడా? నాకు అవసరమా? ఐ డోంట్ నో వాట్ ఈస్ సపోర్ట్. వాట్ ఈస్ సపోర్ట్? ఐ డోంట్ నో. అవసరం లేదు సపోర్ట్ నాకు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి. యా దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్. విజిటర్ వీసా నుంచి H1 వీసా చేసుకున్నప్పుడు, ఓకే షూర్, విజిటర్ వీసా నుంచి H1 వీసా అప్పుడు నేను మళ్ళీ 6 months ఎక్స్టెన్షన్ చేసుకొని ఆ తర్వాత విజిటర్ వీసా నుంచి H1 ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. ఫర్ యువర్ క్వశ్చన్, దట్ ఈస్ ఆన్సర్. అండ్ నేను రిక్రూటర్గా పనిచేసినప్పుడు, ఈ సిఎస్ అమెరికాలో చేసినప్పుడు 8 ఎంప్లాయీస్ని ప్లేస్ చేసిన తర్వాత వర్జీనియాలో ఐసిఐసిఐ కంపెనీ వాళ్ళు $5,000 నెలకు నెట్ క్యాష్, వేరైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ బ్యాంక్ అకౌంట్. ఓకే, ఆ కంపెనీ వచ్చేసి విద్యాసాగర్ వాళ్ళ అల్లుంది, మన ఎమ్మెల్యే విద్యాసాగర్ వాళ్ళ అల్లుంది. వాళ్ళు నాకు కాల్ చేసి అప్రిషియేట్ చేసి నన్ను 4 ఎంప్లాయీస్ని 4 monthsలో ప్లేస్ చేసినందుకు వాళ్ళు పిలిచి నాకు ఉద్యోగం ఇచ్చారు. దట్ ఈస్ ఏ బిగ్ గ్రేట్ ఫర్ మీ, వేరైజ్ ఐ లెర్న్డ్ ఎ లాట్. అది పెద్ద కంపెనీ, అక్కడ 16 మంది రిక్రూటర్స్ ఉండే. ఐ వాజ్ వెరీ ఫస్ట్ వన్ ఇన్ ద అవుట్ ఆఫ్ 16 ఎంప్లాయీస్. సో అక్కడ పని నేర్చుకొని తప్పకుండా బిజినెస్ చేయాలనేటువంటి, నాకు బిజినెస్ మైండ్ కదా, చిట్టీలు నడిపి చీరలు అమ్మిందాన్ని. సో బిజినెస్ మైండ్ కాబట్టి మనసంతా అటువైపే ఉండే. ఆ 4 మీద ఎంత డబ్బు వస్తుందో నాకు తెలుసు, 10 మంది ప్లేస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందో నాకు తెలుసు, నేను పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో నాకు తెలుసు. సో ఐ కెన్ కంపేర్, రైట్? సో H1 వీసా రాగానే ఫస్ట్ మెక్సికోకి స్టాంపింగ్ వెళ్ళాను. మెక్సికో స్టాంపింగ్ అయింది. అక్కడ కూడా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నది. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుస్తాను మీకు నేను డెఫినెట్గా. ఓకే, Someone has in the last doubt. USAJYOTHI@gmail.com. USA, U as an umbrella, S as in Sam, A as in apple, J as in Jack, Y as in yellow, O as in orange, T as in Tom, H as in Henry, I as in India, @gmail.com and yahoo.com, same. And my Facebook ID is Jyoti Reddy, bracket lo Anil Jyoti, Phoenix, and my company name is Key Software Solutions Inc., based in Phoenix, Arizona. I have a 63 employees on my payroll, whereas working, and that is a 12 years based company. I was doing good. Thank you very much. Pushpa garu, Pushpa, madam, she wants you to be on the dais. Join her. ఫోటో తీస్తాను. దిస్ ఈజ్ నో కండిషన్ ఈజ్ పర్మనెంట్. ఉదయ్ కుమార్ అల్జంగ్ గారు ఇందాక మాట్లాడారు కదా, తను నా స్టోరీ ఫేస్బుక్ లో చూసి నా వెంటబడి రాస్తానని 4 రోజులు వెంబడబడ్డాడు. ఈయనెవరో పూర్వంబోకు నా స్టోరీ రాస్తా అంటానని ఇవ్వలేదు. లాస్ట్ కి ఆయన హిస్టరీ అన్నారు, ఇది ఆన్లైన్ లో ఉండింది. ఈ పేరుతో కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ రీడ్. కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, బాగా కష్టపడ్డాయి అందులో ఉన్నాయి. చదివి ఏమైనా డౌట్స్ ఉంటే యూఎస్ఏ జ్యోతి జీమెయిల్కి రాయండి. ఎవ్రీ ఈమెయిల్ నేను ఆన్సర్ చేస్తాను, నాకు అలవాటు ఉండింది. ఫేస్బుక్లో ఎవ్రీ పర్సన్కి నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ బీ ఇన్ టచ్. అండ్ ఈ పుష్ప గారిని ఇక్కడికి ఎందుకు పిలిచా అంటే, ఇక్కడ నేను ఇండియా లెవెల్లో ఆర్ఫన్ రైట్స్కి నేను చైర్పర్సన్ని. ఇక్కడ చాలామంది ఆర్ఫన్కి ఈ తల్లి సేవ చేస్తారు, 180 మంది అమ్మాయిలకు అబ్బాయిలకి. ఈ శాలువా ఆ అమ్మకి కప్పాలని నా కోరిక. ప్లీజ్ యాక్సెప్ట్. On the praising of Jyoti Reddy garu, we will felicitate her also.
नहीं नहीं, नहीं, शादी